హాయ్ అండి. ఒక చిన్న విషయం చెప్పాలనేసి వచ్చాను. చాలామంది ఒక కొద్దిగా కలిగి ఉంటే చాలు, నిజం చెప్పాలంటే అలా పట్టుకోలేమండి. నేను అనేది ఏంటంటే, మీ దగ్గర 10 రూపాయలు ఉందని ఖర్చు పెట్టేసేవనుకో, రేపు పొద్దున్న బాగా గుర్తు చేసుకోండి, మన దగ్గర 10 రూపాయలు ఉంది అని విరగబడిపోయి గొప్పలకి వెళ్ళిపోయి ఏదో ఎదటోళ్ళు చేస్తున్నారు కదా అని మనము కూడా ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి, రేపు పొద్దున్న మన ఆరోగ్యం బాగాలేకపోతే మనకి కావాలంటే ఆ 10 రూపాయలు ఎవ్వరు ఇవ్వరండి. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి బాగా. మాలతి ఆంటీ ఏదైనా చెప్తుంది అంటే అది కరెక్ట్ అయితేనే చెప్తుంది. నేను ఇలాంటివి చాలామంది దగ్గర చూశానండి. నేను వాళ్ళకి చెప్తాను కూడా, చెప్తే అంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. రేపు పొద్దున్న 10 రూపాయలు అంటే 10 రూపాయలు కాదండి. ఆ 10 రూపాయలు కూడా ఒక్కొక్కసారి చూడండి, మనం పోపుల డబ్బాలు అన్నీ ఎతికిస్తాం. ఎవరో వద్దండి, నేను ఒకప్పుడు ఎత్తుకున్నానండి. నా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనాలి అంటే పోపుల డబ్బాలోనే, లేకపోతే చీరలు బీరువాలో పెట్టుకుంటాం కదండి, ఆ మడతల్లోనైనా, లేకపోతే ఇది ఉంటుంది కదండి పప్పుల డబ్బాలనే నేను వేసుకుండేదాన్ని. ఎందుకంటే అది అవసరానికి పనికొస్తాయని. అలాంటప్పుడు ఒక్కొక్కసారి పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లనే మా వారు తెల్లవారు వెళ్ళి రాత్రికి వచ్చేవారండి డ్యూటీకి. అలాంటప్పుడు ముగ్గురు పిల్లలు 5 సంవత్సరాలకు 3 పిల్లలండి, చిన్న పిల్లలండి. ఆ పిల్లల్ని చూడాలి అంటే చాలా కష్టం. కాబట్టి బోరింగ్ నీళ్ళు మోసుకోవడం అప్పుడు ఈ 3 పిల్లలు, ఒకరు ఉయ్యాల్లో, ఒకరు చెమకలో, ఒకరు చేతిలో, 3 పిల్లలకి చూసుకొని బోరింగ్ నీళ్ళు కొట్టుకొని తెచ్చుకోవాలండి. ఈ రోజంతా మా వారు సాయంకాలం రాత్రి 9 గంటలకు వస్తే అప్పుడు మా వారు తెచ్చేవాళ్ళండి. అలాగా ఒక సంసారాన్ని గడిపామండి. ఇప్పుడేముందండి, 10 రూపాయలు ఉంటే ఖర్చు పెట్టేసి 10 మంది దగ్గరికి వెళ్తున్నారండి అడగడానికి. అలా చేయకండి దయచేసి. ఓకేనండి, బాయ్.